కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కంటిన్యూ కానుంది. గతంలో సర్వేలో పాల్గొనని కుటుంబాలకు మరోసారి అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 96.9% అంటే 3.54 కోట్ల మంది 1.12 కోట్ల ఇండ్ల కుటుంబాల వివరాలు అందాయని, 3.1% అంటే 16 లక్షల మంది 3.56 లక్షల ఇండ్లు పాల్గొనలేదు. దీంతో 3 లక్షల కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును తీసుకురానుంది. కులగణన రిపోర్ట్ ప్రకారం బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తేనున్న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపించి దాన్ని పార్లమెంటులోనూ ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 అంటే 16 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఈ నెల 16 నుంచి 28 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై చర్చ జరిగింది. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం ఉన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది.